లో ఉండంగానే ఒక ఎన్కౌంటర్ జరిగింది సార్. ఎందుకు జరిగింది ఆ ఎన్కౌంటర్? అంటే బేసికలీ ఇట్ వాస్ ఏ సాడ్ డెవలప్‌మెంట్. ఇప్పుడు బ్యాంకర్స్ లోన్ ఇస్తారండి. హ్మ్. లోన్ ఇచ్చినప్పుడు మనం కట్టలేకపోతే మన దగ్గరకొచ్చి అవును. సర్ఫేస్ వాళ్ళు యాక్ట్ అనేది ఉంది వేధిస్తారు. కదా! వేధించడం అంటే సర్ఫేస్ యాక్ట్ అనేది ఉంది హ్మ్. వాళ్ళకది. అదే సర్ఫేస్ యాక్ట్ అనేదో హ్మ్. ఉంది. దాని ప్రకారం మనం ప్రాపర్టీస్ అటాచ్ చేయడం అలాంటివన్నీ. సో, ఆ ప్రాసెస్‌లో వీళ్ళు బ్యాంకర్ పోయి అడిగాడు. ఎప్పటినుంచో వేధిస్తున్నాడు. అమ్మేస్తానంటున్నాడు ఆ ప్రాపర్టీ. అమ్మేస్తానంటే వీళ్ళు హ్మ్. ఇతను ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నాడో కొంచెం ఫీల్ అవుతున్నాడు. ఆ ప్రాపర్టీ అమ్మేయటమేందని చెప్పని, ఇస్తాను సార్ డబ్బులు రండి అని చెప్పని కార్‌లో ఎక్కించుకొని ఆహ్, హి వాస్ స్ట్రాంగులేటెడ్ టు డెత్. అంటే స్ట్రాంగులేట్ చేశారు. హ్మ్. ఆ బాడీని తీసిపోయి ఔట్‌స్కట్స్‌లో బర్న్ చేసేసారు. ఓహ్! హ్మ్. ఇదంతా మాకు తెలీదు. ముందు రోజు వాళ్ళ బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళ మిసెస్ వాళ్ళంతా వచ్చి, "సార్ మా హస్బెండ్ కనపట్లేదు" అనంటే నేను చెప్పాను. నెక్స్ట్ డే దీపావళి ఏదో ఉంది మొత్తం కైండ్ ఆఫ్ ఫెస్టివల్. ఫెస్టివల్ రోజున వాళ్ళ ఇంట్లో సంతోషంగా ఉండాలి అని చెప్పి ఒక 4, 5 టీమ్స్ ఫార్మ్ చేసాం. 4, 5 టీమ్స్ ఫార్మ్ చేస్తే ఆ టీమ్స్ ఫార్మ్ చేసినప్పుడు నేను ఐ టోల్డ్ దెమ్ రేపు సాయంత్రం కల్లా ఎట్టోగట్ట వాళ్ళ ఇంట్లో కొంచెం ఆల్రెడీ ఏడుస్తున్నారు వాళ్ళు లేడీస్ అని చెప్పాను. సో, అలా పంపించాము. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి ఎర్లీ మార్నింగ్ 5:30కి ఫోనొచ్చింది. "సార్ సాడ్ న్యూస్ సార్. హిస్ బాడీ ఈస్ సెట్ ఆన్ ఫైర్." వాళ్ళు అలా వాడినే అన్న బ్యాంక్ ఆఫీసర్ అలా చేస్తే మనల్ని కూడా ఏమైనా చేస్తారు. మీరు కూడా వెపన్స్‌తో జాగ్రత్తగుండి యూ కీప్ ఆన్ సెర్చింగ్ అనంటే, అక్కడ మాకు సెల్ ఫోన్ హ్మ్. ట్రాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా! దాని ప్రకారం గీతం కాలేజ్ చుట్టుపక్కల ఇప్పుడంటే ఎండాడేవి అంతా బ్రహ్మాండమైన పెద్ద బాగా చాలా డెవలప్ అప్పుడు అయ్యాయి. అన్నీ ఎర్రమట్టి దిబ్బలవి. అంతే. అక్కడ కూర్చొని వాళ్ళు ఇన్‌ఫాక్ట్ మేము సరౌండ్ చేసేటప్పటికి మా కానిస్టేబుల్ దగ్గరది లాక్కొని ఫైర్ చేయడం, ఎదురు కాల్పులో చనిపోవడం జరిగింది. ఓహ్! యాహ్! యాహ్! దట్ బికాస్ ఒకసారి తెగించిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు దేనికైనా ఒక బ్యాంక్ ఆఫీసర్‌ని చంపినప్పుడు అసలింకా దేర్ ఇస్ నో తెగించినట్టే కదా! అంతే తెగించినట్టే. హ్మ్. దట్స్ డజంట్ కేర్. సరే. సో దట్ ఈస్ హౌ ది ఎన్‌కౌంటర్. దట్ వాస్ మేబీ విశాఖపట్నానికి ఫస్ట్ టైమ్ ఉండొచ్చు గానీ, బట్ ఇట్ వాస్ జెన్యూన్ కేస్. సరే. తర్వాత ఫైర్‌లోకొచ్చారు మీరు. అవును. ఫైర్ తర్వాత అప్ప దాని దాని తర్వాత అప్పకొచ్చాను. పోలీస్ అప్పకొచ్చారు. అకాడమీకొచ్చాను. ఇవాల్టికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ పురోభివృద్ధిలో చాలా బలంగా, ఘనంగా వినిపించేటటువంటి పేరు నండూరి సాంబశివరావు ఐపీఎస్. 2500 మంది ఎస్ఐల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా మీరే ఆ! దక్కించుకున్నారు. ఆ! దాని గురించి ఒకసారి మీ మాటల్లో వినాలి. అంటే జనరల్‌గా ఆఫ్ ఆల్ ది పోస్టింగ్స్ ఐ డిడ్ ఫ్రమ్ 87 హ్మ్. ఆన్వర్డ్స్. ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఐ మేడ్ వాస్ వెన్ ఐ వాస్ డైరెక్టర్ అప్ప. అబ్బా! 2500 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లు, 120 మంది డీఎస్పీలు. ఆ! నేను బతికున్నంత కాలం ఎక్కడికి పోయినా, సార్ మీరు మా డైరెక్టర్ సార్ అని చెప్పి చెప్పుకుంటారు. ఒకటి. రెండోదేంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆంజనేయ రెడ్డి గారు హ్మ్. వారందరూ కూడా అద్భుతంగా చేశారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అకాడమీ అనుకోవచ్చు. ఆయన అందరూ చేశారు. బాగా చేశారు. కానీ నేను పోయిన తర్వాత ఏందంటే, నా మార్క్ అంటూ ఉంటుంది కొంత. ఆంజనేయ రెడ్డి గారే వచ్చి ఇంత స్పెషల్‌గా అకాడమీని చేశారంటే కాల్ ఇట్ గ్రౌండ్, కాల్ ఇట్ రూమ్స్, క్లాస్ రూమ్స్ గాని. నేను ఐ డోంట్ బిలీవ్ నేను ఒకటే చెప్పాను మా వాళ్ళకి. నేషనల్ పోలీస్ అకాడమీకి ఐపీఎస్ ఆఫీసర్స్ ఎలానో, అప్పాకి డీఎస్పీలు ఎస్ఏ లాంటి వాళ్ళని చెప్పాను. ఓకే. ఆ! ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని నేషనల్ పోలీస్ అకాడమీలో ఎలా ట్రీట్ చేస్తారో, నేను కూడా మిమ్మల్ని అలానే చేస్తాను. 2500 మంది సబ్ ఇన్స్‌పెక్టర్లు అంటే 2 బ్యాచ్‌ల్లో 1200 మంది. దట్ వాస్ ఎ ఫాంటాస్టిక్ థింగ్. కాకపోతే ఇంకొక దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, వాళ్ళ క్లాసులు నేనే తీసుకునేవాడిని. లా అండ్ ఆర్డర్‌కి సంబంధించి. మీకిష్టం కదా! బోధన అంటే మీకిష్టం కదా! ఇన్‌ఫాక్ట్ బోధన అంటే ఇష్టం ఒకటి. రెండోదేంటంటే, ఏ క్లాస్ గూడా, నాకు హ్మ్. అసలు అబ్స్ట్రాక్ట్‌గా చెప్పడం నాకు ఇష్టం లేదు. అంతా జోవియల్‌గానే ఉండాలి. రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. నేనెలా చేశాను ఉండాలి. ఇంక్లూడింగ్ జోక్స్ అంటే పిల్లల మీద కూడా జోక్స్ వేస్తూ ఉండేవాడినన్నమాట. దాంతో ఏంటంటే క్లాస్ అనేది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ ఎందుకంటే మెదక్‌లో ఉన్నప్పుడు ఈ కరెంటు లేక ఈ రైతులు చాలా మంది రోడ్ల మీదకొచ్చేవాళ్ళు. నేను ఎలా అవును. కంట్రోల్ చేశానంటే ఫైరింగ్ ఉండేది కదా! ఏముండేది కదా! ఆఫ్టర్ ఆల్ రైతుల మీద మళ్ళా చేస్తే తప్పు కదండీ ఇది పాపం వాళ్ళు దానికొచ్చినప్పుడు. సో అవన్నీ నిజంగా నాకు ఒక పక్క నక్సలైట్ సమస్య అయితే, రెండో పక్కన ఈ రైతుల సమస్య. ఈ కరెంట్ లేక ఆ రోజుల్లో అవును. కొంచెం ప్రాబ్లమే ఉండేది. కరెంట్ మీకు తెలియనిదేముంది. వరి ఎండిపోయిందని చెప్పి రోడ్డు అవును. మీదకి అవును. వచ్చేవాడు. సో, ఉంటుంది. ఇవన్నీ ఎలా జనరల్ నక్సలిజంని ఎలా కంట్రోల్ చేయాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలన్న విషయానికొచ్చేటప్పటికి వాళ్ళకి విశదీకరించి చెప్పేవాడిని. ఇప్పటికి కూడా నా 60+60 120 డీఎస్పీస్‌లో దాదాపు 30, 40 మంది ఎస్పీస్ అయిపోయారు ఇప్పుడు. ఆహా! 2 రాష్ట్రాల్లో. 2 రాష్ట్రాలు. ఎక్సలెంట్. గౌతమ్ గారని హ్మ్. చాలా మందున్నారు. చాలా మందున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు నేను ఫోను చేసినా సార్ అని చెప్పిన అదే ప్రేమతో, అదే ఆప్యాయతతో మాట్లాడతారు. ఐ రియల్లీ టేక్ ప్రైడ్. వన్ ఆఫ్ ద బెస్ట్ టెన్యూర్స్ ఐ హావ్ హాడ్ ఇన్ మై టెన్యూర్ వాస్ అప్ప. సరే.
దాని తర్వాత ఫైర్కి వచ్చాను నేను. ఫైర్కి వచ్చారు.